హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జేకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది, 10 రూపీస్ మాత్రమే. అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏ మంత్ కావాలంటే ఆ మంత్ 10 రూపీస్ మాత్రమే. మీరు జనవరి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి, అది నచ్చితే మీరు అవసరమైతే తీసుకోవచ్చు. ఆ నెంబర్ కూడా మనం కామెంట్లో యాడ్ చేయడం జరిగింది, పిన్ చేయడం జరిగింది. సో ఫిబ్రవరి 4, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా గ్వాటిమాలాలో వాల్కన్ డి ప్యూగా అగ్నిపర్వతం విస్ఫోటనం. మనకి అగ్నిపర్వతాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఇండోనేషియా, ఇటలీ ఇటువైపు ఉంటాయి. అయితే మనకి ఈ డైరెక్ట్ బిట్ అని గుర్తుపెట్టుకోండి. వాల్కన్ డి ప్యూగా అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే మనకి గ్వాటిమాలా గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ కంజర్ 13 సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇండెక్సెస్తో పాటు సైనిక విన్యాసాలు అనేవి ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి త్రివిధ దళాలు ఉంటాయి, సైనిక, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 ఉంటాయి కదా. దీనికి సంబంధించి సైనిక విన్యాసం అనేది కంజర్ అనేది ఏ 2 దేశాల మధ్య సంబంధించిందంటే భారత్ మరియు కిర్గిజిస్తాన్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అలాగే ఎక్కడ జరిగిందంటే అస్సాంలో జరిగిందండి. భారత్ వేదికగా అస్సాంలో జరిగింది, మిసామిరి. సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అస్సాంలో జరిగింది, భారత్ మరియు కిర్గిజిస్తాన్. కంజర్ 13 సైనిక విన్యాసం అది మనకి ఫిబ్రవరి 14 అండ్ 17 డేస్లో జరగడం జరిగింది. ఓకేనా, జరుగుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ అలాగే మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా యమ్నం ఖేమ్చంద్ సింగ్ అండి. యాక్చువల్గా మణిపూర్ అనేది ఫిబ్రవరి 13, 2025 నుంచి మనకి రాష్ట్రపతి పాలన ఉండడం జరిగిందండి. అత్యధికంగా ఎక్కువసార్లు మణిపూరే మనకి రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అయితే మణిపూర్ రీసెంట్గా 2026 ఫిబ్రవరి 13కి 1 year ఏదైతే ఉందో పీరియడ్ అనేది అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికయ్యారంటే యమ్నం ఖేమ్చంద్ సింగ్ అండి. యమ్నం ఖేమ్చంద్ సింగ్ గుర్తుపెట్టుకోండి. అలాగే మణిపూర్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరంటే మనకి అజయ్ కుమార్ భల్లా. నెక్స్ట్ అలాగే భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఏ రాష్ట్రం అండి? గుజరాత్. భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అనేది అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అయితే ఇందుకు గాను డిసెంబర్ 2025 నాటికి 42.583 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో గుజరాత్ అనేది మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో. టోటల్గా చూసుకుంటే దేశంలో చూసుకుంటే 16.5% గుజరాత్ అనేది ఈ పునరుత్పాదక శక్తి రంగంలో విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉందండి. ఇది ఏ రాష్ట్రం అంటే గుజరాత్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అగ్రస్థానము. నెక్స్ట్ అలాగే పొగాకు సాగులో దేశంలో మొదటి స్థానం గుజరాత్. అలాగే మనకి ఏపీకి సంబంధించింది కాబట్టి 2వ స్థానంలో ఏపీ నిలవడం జరిగిందండి. పొగాకు సాగులో దేశంలోనే 2వ స్థానంలో ఏపీ, మొదటి స్థానం ఎవరంటే గుజరాత్. సో ఇక్కడ గుజరాత్కి సంబంధించి 2 వచ్చాయండి, పునరుత్పాదక రంగము అలాగే పొగాకు సంబంధించి. అయితే గుజరాత్ 4.68 లక్షల టన్నులు దిగుబడి ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అనేది 2024-25 ప్రకారం చూసుకుంటే ఈ 2 అంటే 3.13 లక్షల టన్నులు ఉత్పత్తి అనేది పొగాకు అనేది జరుగుతూ ఉంది. సో రెండవది గుర్తుపెట్టుకోండి, ఏపీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అలాగే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0లో త్రిపుర అగ్రస్థానంగా నిలిచిందండి. అసలు దీని ఉద్దేశం ఏంటో చూద్దాం. గ్రామస్థాయి పరిపాలన వికేంద్రీకరణ, అలాగే పారదర్శకత మరియు సేవల సమర్థవంతమైన అమలులో జాతీయ మాదిరిగా నిలిచింది ఈ రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే త్రిపుర రాష్ట్రం అండి. సో అందుకు గాను పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0లో త్రిపురకు మొదటి స్థానం లభించిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 రాష్ట్రాలకు సంబంధించి వచ్చిందండి, గుజరాత్, ఏపీ, అలాగే త్రిపుర. నెక్స్ట్ పెన్నయార్ నదీ జల వివాదం. యాక్చువల్గా పెన్నయార్ నది అనేది మనకి ఏ 2 రాష్ట్రాలకు సంబంధించిందంటే ఈ జల వివాదం అనేది తమిళనాడు మరియు కర్ణాటక అండి. వాడు డైరెక్ట్గా మనకు అడుగుతాడు, పెన్నయార్ నదీ జల వివాదం ఏ 2 రాష్ట్రాల మధ్య సంబంధించిన ఒక వివాదం అని, తమిళనాడు మరియు కర్ణాటక. అయితే ఈ 2 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సుప్రీం అనేది కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 131 యూజ్ చేసుకొని సుప్రీం రాష్ట్రాల మధ్య వివాదాలను అలాగే కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 131 అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే తమిళనాడు కర్ణాటక మధ్య పెన్నయార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కిందకు వస్తుంది. పెన్నయార్ అనేది గుర్తుపెట్టుకోండి, తమిళనాడు మరియు కర్ణాటక. 131 అనేది మనకి సుప్రీము రాష్ట్రాలకి అలాగే రాష్ట్రాలు కేంద్రానికి మధ్య వివాదాలను పరిష్కరించే ఒక ఆర్టికల్ అనమాట 131. నెక్స్ట్ సమ్మిట్ అండి, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026. ఇది మనకి ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగుతుందండి. ఇది ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలోని దుబాయ్లో జరుగుతూ ఉందండి. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. సమ్మిట్లో పరంగా చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది.
థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ కాబట్టి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అండి. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వన్ సాక్ష్యం 2026. అసలు సాక్ష్యం అనేది ఏంటి, అసలు ఆ కార్యక్రమం ఏంటంటే ఇది ఒక అవగాహన కార్యక్రమం అండి. దేనికి సంబంధించిందంటే ఇంధన వనరులు సంరక్షణకు మరియు పర్యావరణ హిత శక్తి వినియోగానికి ప్రోత్సాహకానికి ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమం ఇది. అయితే మనకి ఇక్కడ ఫుల్ ఫామ్ అడుగుతాడు చూడండి, సంరక్షణ్ క్షమతా మహోత్సవం. గుర్తుపెట్టుకోండి, సంరక్షణ్ క్షమతా మహోత్సవం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సాక్ష్యం అనేది క్రింది వనరులు దేనికి సంబంధించినదే ఉద్దేశించినది అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇంధన వనరుల సంరక్షణ అలాగే పర్యావరణ శక్తి వినియోగానికి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. అసలు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడండి అంటే February 4, 2026 జరుపుకుంటారండి. February 4, 2026. యాక్చువల్గా February 4 జరుపుకుంటారు. అయితే 2026లో February 4 జరుపుకుని ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి థీమ్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. మనకి రీసెంట్గా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో టాపిక్స్ వాటికి సంబంధించిన థీమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం ఉత్తమం అండి. సో ఇక్కడ చూడండి, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యునైటెడ్ బై యూనిక్ అండి, యునైటెడ్ బై యూనిక్ చూసుకోండి, యునైటెడ్ బై యూనిక్ ఇది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ అండి, ఇతివృత్తం అనమాట. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడపనున్న తొలి భారతీయ విమానాశ్రయం ఏది అంటే కొచ్చి ఎయిర్పోర్ట్ అండి. ఏ ఎయిర్పోర్టు? కొచ్చి ఎయిర్పోర్ట్. హైడ్రోజన్ ఆధారిత బస్సులను గుర్తుపెట్టుకోండి, బస్సులను నడపనున్న తొలి భారతీయ విమానాశ్రయం ఎక్కడుందండి? కొచ్చి ఎయిర్పోర్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. యంత్ర ఇండియా లిమిటెడ్కు మినీరత్న కేటగిరీ 1 హోదా. అసలు మనకి ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పనితీరు ఆధారంగా అలాగే వాటి యొక్క లాభాల ఆధారంగా ప్రాఫిట్స్ ఆధారంగా షేర్స్ ఆధారంగా వాటికి కొన్ని హోదాలు ఇస్తారండి. మహారత్న, నవరత్న అలాగే మినీరత్న అని కూడా 3 హోదాలు ఇవ్వడం జరుగుతుంది. మహారత్న ఇందులో అత్యుత్తమమైనది, తర్వాత నవరత్న అలాగే మినీరత్న హోదాలను ఇస్తుంది. ఇందులో భాగంగా మినీరత్నకు సంబంధించి కేటగిరీ 1, కేటగిరీ 2 ఉంటాయండి. అయితే ఇందులో మినీరత్న కేటగిరీ 1 పరంగా చూసుకుంటే యంత్ర ఇండియా లిమిటెడ్కు మినీరత్న 1 అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మినీరత్న 1 అండి. ఇదండి ఈ రోజుకి సంబంధించి February 4కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి. మనం February 5th నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అలాగే ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలంటే కామెంట్ చేయండి. మన వాట్సాప్ నెంబర్కి, నేను ఇక్కడ పెట్టే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అదే వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు PDF అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.